మంచు మోహన్ బాబు టీడీపీలో చేరతారా? ఆ మేరకు సంకేతాలు ఇచ్చారా? విద్యాసంస్థల్లో చంద్రబాబు ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఉద్దేశం అదేనా? లోకేష్ ఫ్లెక్సీలను సైతం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మంచు మోహన్ బాబు సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. మోహన్ బాబు సైతం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కుటుంబాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. పూర్వాశ్రమంగా భావించి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి తారక రామారావుకి అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఎన్టీఆర్ వెంట అడుగులు వేశారు. చంద్రబాబుతో సైతం సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే టీడీపీలో సంక్షోభ సమయంలో ఆయన లక్ష్మీపార్వతి వెంట ఉండిపోయారు. అక్కడి కొద్ది కాలానికి తిరిగి చంద్రబాబు వద్దకు వెళ్లిపోయారు. 1995 నుంచి 2001 వరకు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉండేవారు. అయితే చంద్రబాబుతో తలెత్తిన విభేదాలతో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ తో బంధుత్వం ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు చూపారు. 2019 ఎన్నికలకి ముందు వైసీపీ గూటికి చేరారు మోహన్ బాబు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంతో పాటు అప్పటి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బకాయిలు విడుదల చేయాలని కోరుతూ తిరుపతిలో ఏకంగా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులతో కలిసి రహదారిపై నిరసన తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి అదొక కారణమైంది. అంతటితో ఆగకుండా వైసీపీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. చివరికి లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గాల్లో సైతం మోహన్ బాబు ప్రచారం చేశారు. లోకేష్ కి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా క్యాంపెయినింగ్ చేశారు. జగన్ అధికారంలోకి రావడంతో తనకి సముచిత స్థానం దక్కుతుందని భావించారు. కీలక పదవస్తుందని కూడా అంచనా వేసుకున్నారు. కానీ జగన్ మాత్రం మొండి చేయి చూపారు. ఈ ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీంతో మోహన్ బాబు టీడీపీలోకి ఎంట్రీ ఖాయమని ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే ఇటీవల కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. కుటుంబంతో చిన్న కుమారుడు మనోజ్ విభేదించారు. ఇటీవల ఆయన నారావారిపల్లె వెళ్లి మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. ఇంకోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణాల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. దీంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఒకవైపు మనోజ్ వేగంగా పావులు కదుపుతుండడం, ఇంకోవైపు మోహన్ బాబు సైతం టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతుండడం ఆసక్తికరంగా మారింది.